ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆనందా, ఏంటక్కా? మరేం లేదా ఆనందా. దసరా పండుగొస్తోంది కదా, ఇంట్లో ఉన్న నగలన్నీ ఓసారి మెరుగు పెట్టించి ఇస్తే కోడళ్ళు పండక్కి వేసుకుంటారు కదా. అవునక్క, సరిగ్గా గుర్తు చేశావు. నేను మొన్న ఈ మధ్య అనుకున్నాను గాని మళ్ళీ ఆ విషయమే మర్చిపోయాను. సరే ఆనందా, ఆ సేటు గారికి కబురు చేసి రమ్మని చెప్తాను. అలాగే అక్క, పిలిపించు. సేటు గారు, ఇవేనండి మెరుగు పెట్టాల్సిన నగలు. ఒకసారి చూసుకోండి. సరేనమ్మా. అన్నయ్య, అయ్యో సేటు గారు, నగ విరిగిపోయిందేంటండి? అదేనమ్మా, నాకు అర్థం కావడం లేదు. బంగారం అయితే ఇలా విరగదే. ఎందుకో ఈ బంగారం నాకు అనుమానంగా ఉంది. అయ్యో, ఇది మరీ అనుమానించే బంగారమేం కాదండి. మా ఇంట్లో బంగారం. 4 తరాలుగా మా కుటుంబంలో సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్న ఆర్నమెంట్స్ అండి ఇవన్నీ. కావచ్చు, కానీ ఇది మాత్రం ఒరిజినల్ గోల్డ్ కాదమ్మా, రోల్డ్ గోల్డ్. సేటు గారు, ఒకసారి సరిగా చూడండి. ఇవి రోల్డ్ గోల్డ్ అయ్యే ఛాన్సే లేదు. వీటిని ఎప్పుడు మేము బయటకు కూడా తీయలేదు. వేరే ఎవరికి ఇవ్వను కూడా లేదు. అలాంటప్పుడు రోల్డ్ గోల్డ్ ఎలా అవుతాయి? సార్జీ, మీరు ఆ నమ్మకంతో ఉన్నారు, కానీ వాస్తవం కళ్ళ ముందే కదా ఉంది. ఇది పక్కా రోల్డ్ గోల్డ్. ఇలా ఎలా జరుగుతుంది? అక్క, ఇదంతా మాయలాగా ఉందక్క. మాయగా ఉండటం కాదు ఆనంద, మాయ చేశారని స్పష్టంగా అర్థమవుతోంది కదా. మై గాడ్, అనుకున్నంత ప్రాబ్లం అయ్యేలాగే ఉంది. అయినా గత సంవత్సరం కూడా ఈ నగల్ని మనం మెరుగు పెట్టించాం. అప్పుడు బాగానే ఉన్నాయి కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ నగల్ని బయటికి తీసిందే లేదు. మొన్నే కదా పూజ చేయాలని పెట్టి తెరిచాము. అంటే మొన్నే ఈ నగల్ని ఎవరో మార్చారన్నమాట. అవును, ఖచ్చితంగా అదే జరిగింది ఆనంద. మొన్న ఈ నగలు పెట్టి తాళం ఎవరికిచ్చావు? శరణ్యకిచ్చానక్క. ఇందులో ఉన్న అమ్మవారి ప్రతిమనే కదా మొన్న పూజలో ఉంచాం. ఈ నగలు కూడా ఆ రోజే బయటికి తీసాం. శరణ్య, అమ్మ శరణ్య,
ఏంటత్తయ్య గారు పిలిచారు? ఆ, ఈ నగలు రోల్డ్ గోల్డ్ అంటున్నారు సేటు గారు. మొన్న పూజ రోజు బయటికి నీ చేత్తోనే కదమ్మా వాటిని తీసావు. మళ్ళీ యథాస్థానంలో పెట్టి తాళం వేసి పెట్టావు కదా. అవునత్తయ్య గారు. మరి ఈ నగలు ఎలా మారిపోయాయమ్మా? ఒరిజినల్ నగలు ఉండాల్సిన స్థానంలో గిల్ట్ నగలు రావడం ఏంటి? అత్తయ్య గారు అది ఏయ్, అత్తయ్య గారు అని మెల్లిగా నసుగుతావే, దానికి ఆన్సర్ రావట్లేదా? ఏం చెప్పాలో ఎందుకలా ఆలోచిస్తున్నావు? నగల పెట్టే ఆ రోజు నీ హ్యాండ్ ఓవర్లోనే ఉంది కదా? అవునండి. మరి నగలు గిల్టుగా ఎలా మారాయో నీకే కదా తెలియాలి. సమాధానం చెప్పకుండా నీళ్లు నవ్వుతావే. సమస్య శరణ్య మెడకి పూర్తిగా చుట్టుకోకముందే నేనే నిజం చెప్పేస్తే మంచిది. చెప్పు. నేనిప్పుడు నోరు తెరవకపోతే బావగారు నన్ను సేవ్ చేయడానికి నిజం చెప్పేస్తారు. అంతవరకు రానివ్వకూడదు. శరణ్య, సమాధానం చెప్పకుండా ఏంటి ఆలోచిస్తున్నావు? ఇంట్లో నగలన్నీ గిల్టు నగలుగా ఎలా మారాయి?